సార్ అనిరుద్ధ్ గారు ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి వన్ ఆఫ్ ది క్రూషియల్ రోల్స్. కొన్ని సాంగ్స్ ఫియర్ సాంగ్ అని, పైగా రెడ్ సీ అయితే నాకు బాగా నచ్చింది. అవును, నేను ముందుగానే చెప్పినట్టు ఆయన పాత్ర చాలా ఉంది సినిమాలో. బట్ చాలామంది జనరల్ నోషన్ ఏంటంటే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్లో వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ సినిమాల్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ కనపడుతుంది మన దాంట్లో అంటారు. మీ ఉద్దేశం ఏంటి? అనిరుద్ధ్ వరకు చెప్తానండి నేను. ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ ఏ సినిమాకి పెట్టిండు. ఓకే, అంటే కెన్ యూ బిలీవ్ దిస్? ఒక సాంగ్ నాకు నచ్చింది, వద్దంటాడే అది. అదే అరే జనరల్గా ఏంటంటే మనం బాగాలేదంటే బాగుందని నమ్మండి సార్ అంటారు. అవును, ఎనీ టెక్నీషియన్, నాట్ మ్యూజిక్ డైరెక్టర్, ఏ టెక్నీషియన్ అయినా. అదే నేను కొట్టిస్తాను సార్ మీకేంటి నొప్పి, కాదు బాగుంది కదా అంటే, కాదు మీరు చెప్పిన సిచ్యువేషన్కి ఒక ఎమోషన్ ఉంది ఆ సీన్లో, ఆ సిచ్యువేషన్లో. ఆ ఎమోషన్ ఈ సాంగ్లో మిస్ అయింది సార్. వేరే ఆర్కెస్ట్రేషన్ రావాలి, అందులో చిన్న మెలడీ ఇంకొంచెం పెంచాలి. నేను ఎంత కేర్ తీసుకుని చేసాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడైతే ఎవ్రీ సీన్కి కొట్టి పిలిపించడం నన్ను. ఓకే, అది చిన్నపిల్లడే. సార్ మీరు నాకు కథ చెప్పినప్పుడు నాకు ఇలా అర్థమైంది సీను, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్. అంతకంటే వరమా? అంతే కదా, డిలైట్ సార్ అసలు. బ్యూటిఫుల్గా లిరిక్, ఆ తెలుగు రాకపోయినా సరే దాని మీనింగ్ తెలుసుకునేవాడు. బ్యూటిఫుల్గా ఉంది సార్ అని లిరిసిస్ట్ రామజోగే శాస్త్రికి ఫోన్ చేసి, సార్ అద్భుతంగా రాశారు, మామూలుగా లేదు, నా పాట కంటే లిరిక్ బాగుంది సార్. చాలా ఇన్వాల్వ్డ్గా చేశారు అయితే. చిన్నపిల్లడు సార్ అసలు. లాస్ట్ మినిట్ వరకు నన్ను వచ్చి ఫైనల్ మిక్స్ చెక్ చేసే వరకు, మన 3 days బ్యాక్ అదే ఎగ్జైట్మెంట్. ఆ ఫైనల్ మిక్స్ చూసి హగ్ చేసి, నాకు శివగారు అంటే కూల్గా ఉండాలి. నేను కొంచెం ఒక వారం రోజులు నిద్రలేక కొంచెం టైర్డ్ కంపడుతున్నా, స్ట్రెస్ ఏదో నేను టెన్షన్ పడుతున్నా అనుకొని రేసి హగ్ చేసుకొని, నేను 1.5 సంవత్సరం నుంచి చూసిన శివగారు ఇలా లేరు ఎప్పుడు. ఓకే, ఈ మాత్రం స్ట్రెస్ కూడా ఉండకూడదు. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, మేము చూడలేము సార్ అలాంటి శివగారు. అంత ప్యాషనేట్ టెక్నీషియన్, ఇట్స్ లైక్ మై బ్రదర్. ఓపెన్గా చెప్తున్నాను, అంత ఎంజాయ్ చేస్తాను నేను. మీరు ఎందుకంటే లాస్ట్లో అంత స్ట్రెస్ మీకు? అంటే ఒక 10 రోజులు నిద్రలేదు సార్, ఫిజికల్ స్ట్రెస్. ఓకే ఓకే, అంటే అంటే పగల హైదరాబాదు, నైట్ చెన్నై. ఓకే, సో ఈవినింగ్ ఫ్లైట్ చెన్నై, ఇంకా స్కోర్ అక్కడ. అవును అవును, మిగిలిన డిఐ మిక్సింగ్ అంతా ఇక్కడ. సో ఒక రీల్ రాగానే దాని మిక్సింగ్కి వచ్చి ఇక్కడ అన్నపూర్ణలో చెక్ చేయాలి. నెక్స్ట్ రీల్ సౌండ్ చెక్, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ టు చెన్నై 2-3 అవుతుంది అక్కడ. వచ్చి 1 గంట పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకోవాలి మళ్ళీ. ఓకే, సో ఒక 10 days ఇలా కంటిన్యూస్ అవడం వల్ల నిద్రలేక అది అలసటే అది. ఓకే.